తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని వెలగచెర్ల గ్రామంలో డికేటీ పట్టా భూమిపై వివాదం తలెత్తింది. వెలగచెర్ల హర్జనవాడకు చెందిన ఉదయగిరి శంకరయ్య, అరుంధతివాడకు చెందిన టంగుటూరు రామయ్య మాట్లాడుతూ తమ తల్లిదండ్రులకు ప్రభుత్వం 1998లో డికేటీ పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు. అప్పటి నుంచి సర్వే నెంబర్లు 728/1, 728/3, 724/1లో ఉన్న భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. అయితే వెలగచెర్లకు చెందిన వంట రమణ, అబ్బిగారి గోపాల్, ఎంజర్ల సాయి కుమార్ రెడ్డి, ఇండ్ల పార్థసారథి అనే వ్యక్తులు తమ పొలాల వద్దకు వచ్చి భూమి ఆన్లైన్ రికార్డుల్లో లేదని చెబుతూ వ్యవసాయం చేయవద్దని బెదిరించారని ఆరోపించారు. అలాగే తహసీల్దార్కు 5 లక్షలు ఇచ్చి రికార్డుల్లో నమోదు చేయించామని, పత్రికలకు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తాము అబద్ధం చెప్పేందుకు నిరాకరించడంతో తప్పుడు వార్తలు రాయించడం, పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. సాయి కుమార్ రెడ్డి, ఏంజర్ల సాయి కుమార్ రెడ్డి, అబ్బిగారి గోపాలు, ఇండ్ల పార్థసారథి, వంట వెంకటరమణ అనే 4 వ్యక్తులు మా దగ్గరికి వచ్చి మీరు చెరువు ఎకరం పొలం ఇస్తే మీకు ల్యాండ్ పెట్టిస్తామని చెప్పడం జరిగింది. మేము దానికి ఒప్పుకోకపోవడం వల్ల మీకు ఈ భూమి ఎట్లా సంక్రమించిందని అడిగగా మేము మా అన్నదమ్ములు చనిపోవడం వల్ల ఈ భూమి మాకు కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చేదానికి అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు మాకు ఇవ్వడం జరిగిందని చెప్పాము. అయినప్పుడు వాళ్ళు మీకు మేడం మీరు 5 lakhs అమౌంట్ ఇచ్చి తప్పుడు రికార్డులు సృష్టించారని అబద్ధం అని చెప్పి మేడం మీద మా మీద రోజు పేపర్కి ఇవ్వడము, తప్పుడు వార్తలు రాయడము, వాట్సాప్లో గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడం, ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తూ మా భూముల్లో పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. దీని మీద కలెక్టర్ వారు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం.